హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ని. మనం లాస్ట్ టైం వీడియోలో డ్రోన్ని ఎలా టేక్ ఆఫ్ చేయాలి, ఎలా ల్యాండ్ చేయాలని అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం డ్రోన్ని ఎక్కడ ఫ్లై చేయొచ్చు, ఎక్కడ ఫ్లై చేయకూడదు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రోన్ని ఎక్కడ ఫ్లై చేయాలి అనేది అయితే చూద్దాం. సో డ్రోన్ని ఎక్కడ ఫ్లై చేయొచ్చు అంటే ఏంటంటే, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఇలా మనం డీజే అఫీషియల్ యాప్ ఓపెన్ చేయగానే ఫ్లై స్పాట్ లేదా నియర్ బై యువర్ ఫ్లై స్పాట్స్ అని కనబడుతుంది. అది మీరు ఓపెన్ చేయగానే మీకు చూపిస్తుంది అది రికమెండెడ్ జోనా, లేదా ఆథరైజేషన్ జోనా, లేదా వార్నింగ్ జోనా అని మీకు జోన్స్ అయితే చూపిస్తుంది. ఈ జోన్స్ని మనం ఫాలో అవుతూ అక్కడ ఫ్లై చేయొచ్చా లేదా అని చూసుకోవాలి. అండ్ కొన్నిసార్లు మనం ఫ్లై చేసే ఆ జోన్స్ ఏరియాలో కూడా పర్మిషన్ తీసుకొని అయితే ఫ్లై చేయాల్సి వస్తుంది. అండ్ మీరైతే స్క్రీన్ మీద చూసారు కదా. సో ఇలా ఫ్లై స్పాట్లోకి వెళ్ళి మనం ఏ జోన్లో ఉన్నామో చెక్ చేసుకొని, మనం రికమెండెడ్ జోన్లో ఉన్నామా లేకపోతే వార్నింగ్ జోన్లో ఉన్నామా, సో ఏ జోన్లో ఉన్నామో ఏంటనేది చెక్ చేసుకొని ఫ్లై చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రోన్ని ఎక్కడ ఫ్లై చేయకూడదు అనేది చూద్దాం. మన ఇండియన్స్ రూల్స్ ప్రకారం డ్రోన్ని 1400 ఫీట్స్ లేదా 120 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్ అయితే ఫ్లై చేయకూడదు. అండ్ డ్రోన్ని ఎక్కడెక్కడ ఫ్లై చేయకూడదు, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్పోర్ట్స్, సో ఇలాంటి ఏరియాస్లో డ్రోన్ అయితే మోస్ట్లీ ఫ్లై చేయకూడదు. అండ్ లోకల్లో వచ్చేసరికి మీ పోలీస్ స్టేషన్ మీద కానీ లేకపోతే పొలిటికల్ మీటింగ్, సీఎం గారిది, పిఎం గారిది ఏమైనా మీటింగ్ జరిగేటప్పుడు సో అక్కడ డ్రోన్ అయితే మీరు ఫ్లై చేయకూడదు. అదేంటని అక్కడ చాలా ఆల్రెడీ డ్రోన్స్ ఫ్లై అవుతూ ఉంటాయి కదా, ఎందుకు ఫ్లై చేయకూడదు అని మీరు అడగచ్చు. ఆ డ్రోన్స్కి పర్మిషన్ అయితే ఉంటుంది. సో మీరు ఫ్లై చేయాలనుకుంటే మీరు పర్మిషన్ తీసుకొని ఫ్లై చేయాలన్నమాట. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు డ్రోన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఫ్లై చేసేటప్పుడు కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే లీగల్గా చాలా ఇబ్బందులు పడతారు అండ్ ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. మనకి ఏదైనా చూడగానే ఒక ఇల్లు, అరే ఈ ఇల్లు బాగుంది, సూపర్ కట్టాడు అసలు ఇల్లు అనుకుంటాం. ఆ ఇల్లు మనకు బాగా నచ్చి మనం ఏంటంటే మనం డ్రోన్ ఉంది చేతిలో ఎగరేసేస్తాం. మనకు ఆ ఇల్లు బాగా నచ్చిద్ది, సో డ్రోన్ ఫ్లై చేసి 2-3 మంచి షాట్లు తీస్తాం. బట్ ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడంటే, నా పర్మిషన్ లేకుండా ఇలా నా ఇంటి మీద డ్రోన్ పంపించారు, సో స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే మీరు కేసు ఫైల్ అయ్యిద్ది. అండ్ అట్లాగే లీగల్గా మీరు చాలా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి డ్రోన్ని కంపల్సరీ ఫ్లై చేసేటప్పుడు మోస్ట్లీ మీరు ఏ జోన్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. అండ్ అది రికమెండెడ్ జోనా లేకపోతే వార్నింగ్ జోనా అనేది మీ ఫ్లై స్పాట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి కంపల్సరీ పర్మిషన్ అయితే తీసుకొని అయితే ఫ్లై చేయాలి. ఓకే. డ్రోన్ ఎక్కడ ఫ్లై చేయాలి, ఎక్కడ ఫ్లై చేయకూడదు అనేది మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తే, అప్పటి వరకు ఏం చేయాలో తెలుసుగా. ఈ వీడియోని డ్రోన్ నేర్చుకుందాం అనుకున్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అప్పటి వరకు సీ యూ, బాయ్.